నిన్న ఎక్సర్సైజ్ 3Cలో సెకండ్ రోమన్లో 3 ప్రాబ్లమ్స్ అయిపోయి చేసినాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3Cలో సెకండ్ రోమన్లో 4th ప్రాబ్లం 2 sin square 3π/4 2 sin square 3π/4 plus 2 cos square 5/4 plus 2 secant square π/3 is equal to 10 అని చూపించండి అని నిరూపించండి. sin square 3π/4 plus 2 cos square π/4 plus 2 secant square π/3 is equal to 10 అని నిరూపించండి. సో ఇచ్చిన ప్రాబ్లం రాసుకొని ఈజ్ ఈక్వల్ టు అని ప్రాబ్లం వల్ల రాసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద ఇక్కడ రాసుకొని ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ రాసుకుంటుంది. నేను బోర్డులో అక్కడ పట్టదు కాబట్టి ఇక్కడ రాసుకుంటాను. 2 రేషియోకు స్క్వేర్ వస్తే ముందు హోల్ స్క్వేర్గా అవి లెక్క సులభంగా మనకు అర్థమవుతుంది. స్క్వేర్ను రేషియోకు ఉండే స్క్వేర్ హోల్ స్క్వేర్లో పడే 2 sin 3π/4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇక్కడ కాస్ రేషియోకు ఉండే స్క్వేర్ హోల్ స్క్వేర్లో పడే అన్నిటికి కూడా ప్లస్ 2 secant π/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు. నెక్స్ట్ రేడియన్స్లో ఇచ్చినాడు. ఎప్పటికైనా సరే రేడియన్స్లో అంటే డిగ్రీలలో కన్వర్ట్ చేసుకో సులభంగా వస్తుంది మనకు. రేడియన్స్లో డిగ్రీలలో కన్వర్ట్ చేసుకో. 2 sin 3 పై అంటే 180 degrees పై అంటే 180 degrees by 4 పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది 4తో సింప్లిఫికేషన్ ముందు సరే అన్ని రేడియన్స్ బదులు డిగ్రీలలోకి రాసుకో. 2 cos ఇక్కడ కూడా పై బదులు ఏం రాయొచ్చు 180 degrees పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇక్కడ కూడా secant 2 into secant π/3 అంటే పై బదులు 180 degrees by 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ 2 into sin ఇది 4తో డివైడెడ్ 4తో పోతుంది చూడండి. 4 4s 4 5s 3 into 45 into 3 135 sin 135 degrees ఇది 445 పోతే లేకపోతే ఇంటూ వేసుకో. ఇంకా అది అర్థం కాకపోతే డాట్ అంటే ఇంటూనే ఏం లేకపోతే డాట్ ఉంటే ఇంటూ 3 into 180 degrees by 4 4తో డివైడ్ చేస్తే 4 4s 4 5s పోతుంది. ఇక్కడ 45 మిగులుతుంది. 45 into 3 135 degrees ప్లస్ 2 into cos ఇక్కడ 4 45s ఇది కూడా అంటే cos 45 degrees ప్లస్ 2 ఇక్కడ కూడా 360లో పోతుంది చూడండి. 360 అంటే secant 60 degrees హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 135 degrees అంటే 360 degrees లోపలనే ఉంది. 360 degrees లోపల ఉంటే ఆ యాంగిల్ ఇచ్చిన యాంగిల్ ఏ క్వాడ్రాంట్లో ఉందో చూసుకో. 0 degrees 90 degrees 180 degrees 270 360 135 degrees ఉందండి. రే ముందు ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ ఉంది. టర్న్ అయితే వచ్చి ఇక్కడికి వచ్చా 90 degrees. ఇక్కడ 135 అంటే 90 దాటింది. 90 దాటిందంటే రే బై సెకండ్ క్వాడ్రాంట్లో వేయబడా. అంటే 135 degrees అనే యాంగిల్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. ఈ 135 degrees యాంగిల్ సెకండ్ క్వాడ్రాంట్లో ఉంది కాబట్టి ఈ సెకండ్ క్వాడ్రాంట్కు దగ్గరగా ఉన్న ఆడ యాంగిల్ కన్నా లేకపోతే ఇట్లా ఈవెన్ యాంగిల్ కన్నా ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకో. నేను ఆడ యాంగిల్కే పోతాను. అంటే అప్పుడు సైన్ ఆఫ్ 90 degrees
నా 90కి అట్లా ఆడ యాంగిల్కు పోయినా ఆడ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవడానికి నేను అట్లా ఆడ యాంగిల్కు అడ్జస్ట్మెంట్కి పోయినా. అప్పుడు 90కి ఎంత కలిపితే ఇది 135, 90కి ఎంత కలిపితే 135 వస్తుంది. తక్కువ నుంచి ఎక్కువ పోవాలంటే దీనికి కొంత కలపాలి. ఎంత కలపాలంటే 45 degrees. అది మాకు ఎట్లా ఐడియా వస్తుంది సార్ అంటే, ఇప్పుడు ఇది 135 degrees కదా, 135 degrees వీడికి వస్తే అప్పుడు దీనికి డిఫరెన్స్ తీసుకో. 135కు 90కి డిఫరెన్స్ తీసుకో. ఇది 5 అవుతుందా, ఇది 13లో 9 అంటే కనుక 4 వస్తుందిలే. అంటే ఈ డిఫరెన్స్, దీని రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్స్ను దీనికి కలిపితే సరిపోతుంది. కలపడమా తీసేయడమా డిఫరెన్స్, దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ బట్టి చేసుకోవాలి. అంటే కనుక ఈ డిఫరెన్స్ 90కి కలిపితే ఇది వస్తాను. అర్థమైందా? నెక్స్ట్ 2 cos 45, ఇది మనకు వాల్యూ తెలుసులేండి. cos 45 degrees వాల్యూ ఎంత? cos 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ secant 60 మనం చెప్పలే, కానీ cos 60 వాల్యూ చెప్పినాం. cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. సీకెంట్కు కాస్ అనేది రెసిప్రోకల్ కాబట్టి ఈ cos 60ని తిరగలిపితే secant 60 వస్తుంది. cos 60ని తిరగలిపి ఈ వాల్యూను 1/2ను 2/1గా చేయండి, 2 secant 60 వస్తుంది. secant 60 ఈజ్ ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్. మీకు ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చెప్పేటప్పుడే సైన్ కొసికెంట్ దీస్ టు ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి యుత్క్రమాలు అవుతాయి. ఈ రెండు కూడా ఒకదానికొకటి సైన్ తీటా కొసికెంట్ తీటాలు ఒకదానికొకటి యుత్క్రమాలు అవుతాయి. అంటే అప్పుడు సైన్ తీటా విలువ తెలిస్తే కొసికెంట్ తీటా విలువ కనుక్కోవచ్చు. అర్థమైందే చెప్పకోకుండా. నెక్స్ట్ కాస్ తీటా సీకెంట్ తీటా, ఈ రెండు కూడా రెసిప్రోకల్స్ అవుతాయి ఒకదానికొకటి. కాస్ తీటాకు సీకెంట్ తీటా రెసిప్రోకల్ అవుతుంది, సీకెంట్ తీటాకు కాస్ తీటా రెసిప్రోకల్ అవుతుంది. నెక్స్ట్ టాన్ తీటాకు కాట్ తీటా రెసిప్రోకల్ అవుతుంది, కాట్ తీటాకు టాన్ తీటా యుత్క్రమం అవుతుంది. ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి. కాబట్టి మనకు ఇక్కడ కాస్ 60 వాల్యూ తెలుసు కాబట్టి కాస్కు రెసిప్రోకల్ ఏది అంటే సీకెంట్. కాస్కు రెసిప్రోకల్ సీకెంట్ తీటా. అర్థమైందా? దానికి విక్రమం కాస్ తీటాకు సీకెంట్ తీటా రెసిప్రోకల్ అవుతుంది, సీకెంట్ తీటాకు కాస్ తీటా రెసిప్రోకల్, ఒకదానికి ఒకటి పరస్పరము రెసిప్రోకల్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, 2 సంఖ్యల లబ్ధము 1 అయింది అనుకోండి, అప్పుడు ఒకదానికొకటి రెండు కూడా పరస్పరం ఉత్క్రమాలు అవుతాయి. 2 యొక్క ఉత్క్రమము 1 అవుతుంది, 2 యొక్క విక్రమము 1/2 అవుతుంది, 1/2 యొక్క విక్రమము 2 అవుతుంది. అర్థమైందా? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, then they are said to be reciprocal to each other. ఒకదానికొకటి 2 products 2 numbers ప్రోడక్ట్ ఈక్వల్ 1 అయిందంటే అవి ఒకదానికొకటి యుక్రమాలు అవుతాయి, రెసిప్రోకల్స్ అవుతాయి అంటారు. అదేవిధంగా కాస్ తీటా ఇంటూ సీకెంట్ తీటా 1 అవుతుందా? అవుతుంది. కాస్ తీటా ఇంటూ సీకెంట్ తీటా 1 ఫార్ములానే ఉంది మనకు. కాస్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఏమంటున్నాం? రెసిప్రోకల్స్ అంటే ఏమి? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 1 అయితే 1కి సమానమైతే అవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అంటున్నాం. విక్రమాలు అవుతాయి. 2 యొక్క విక్రమము 1/2 అవుతుంది, 1/2 యొక్క విక్రమము 2 అవుతుంది అంటున్నాం. అదేవిధంగా మనం కాస్కు రెసిప్రోకల్ ఏమని చెప్తున్నాం? సీకెంట్ తీటా అని చెప్తున్నాం కాస్ తీటాకు. మరి అదేవిధంగా ఆ డెఫినేషన్ ప్రకారం కాస్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ఈక్వల్ టు 1 కావాలన్నా అయింది. సూత్రం కూడా చెప్పినాం. ఇక్కడ కాస్ తీటా సీకెంట్ తీటా అంటే 1/cos తీటా దట్ ఈక్వల్ టు 1. ఫార్ములా సీకెంట్ తీటా ఈక్వల్ టు 1/cos తీటా. కాస్ తీటా క్యాన్సిల్ అయితే 1. సో కాస్ తీటా సైన్కు
సైన్ థీటాకు కొసికెన్ థీటా రెసిప్రోకల్ అవుతుంది, కొసికెన్ థీటాకు సైన్ థీటా. అదేవిధంగా కాస్ థీటాకు సీకెన్ థీటా రెసిప్రోకల్ అవుతుంది, సీకెన్ థీటాకు కాస్ థీటా అవుతుంది. టాన్ థీటాకు కాట్ థీటా రెసిప్రోకల్ అవుతుంది, కాట్ థీటాకు టాన్ థీటా రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే కాబట్టి మనకు కాస్ వాల్యూ తెలుసు, దాన్ని తిరగదిప్పితే సీకెన్ ఎట్లా వస్తారంటే సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. సీకెన్ 60 అంటే 1/cos 60, 1/1/2, 2/1 వస్తుంది, 1 × 2/1 వస్తుంది. చెప్పినా కూడా ఇంతకుముందు మీకు అది ఎంత లేకుండా కాస్ యొక్క రెసిప్రోకల్ ఏమి సీకెంట్ అంటే ఇప్పుడు మనకు సీకెంట్ 60 ఇచ్చినారు కాబట్టి సీకెంట్కు రెసిప్రోకల్ కాస్ థీటా. కాస్ థీటా వాల్యూ ఎంత? కాస్ 60 1/2. ఆ 1/2 నువ్వు తిరగదిప్పితే సీకెంట్ 60 వస్తుంది అంతే. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సో 90 degrees ప్లస్ థీటా. ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు సైన్కి ఏమొస్తుంది? కాస్ వస్తుంది, cos 45. 90 degrees ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రాంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రాంట్లో సైన్కు గుర్తు ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ప్లస్ ఆ వచ్చే సైన్కు ప్లస్ వస్తుంది. ఇది సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది ఈ యాంగిల్. ఈ సెకండ్ క్వాడ్రాంట్లో సైన్ పాజిటివే, ధనాత్మకమే అవుతుంది సైన్ రేషియో. ఆ వచ్చే ప్లస్ దీనికి తగిలించమంటాడు, ప్లస్ కాబట్టి రాయాలి. సో ప్లస్ 2 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ మీన్స్ న్యూమరేటర్కు స్క్వేర్ వస్తుంది, డినామినేటర్కు 1 స్క్వేర్ మీన్స్ 1 2 టైమ్స్ 1 × 1 1 1 × 1 1/√2 హోల్ స్క్వేర్. స్క్వేర్కు √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కు √2 1/2 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్, 2కు స్క్వేర్ ఉంది. 2కు స్క్వేర్ అంటే ఈ పవర్ ఏం చెప్తుంది? బేస్ను అన్ని సార్లు అంటే 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా? 2 సార్లు. 2 × 2 4. దట్ ఈక్వల్ టు 2 cos 45. ఇది స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది, నేను దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది. cos 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 క్యాన్సల్, 1 మిగిలే, ప్లస్ 4 × 2 8 ఈక్వల్ టు 2 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1కు స్క్వేర్, 1కి స్క్వేర్ వస్తుంది, √2కు స్క్వేర్ వస్తుంది. 1కి స్క్వేర్ అంటే 1 × 1. 1ని 2 సార్లు మల్టిప్లై చేయాలి, 1ని 2 సార్లు, 1 × 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 √2 ఇది స్క్వేర్ బై 1 స్క్వేర్ 1 అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ బై ఇంకా స్క్వేర్కు √2 పోతే ఇక్కడ 2 మిగిలే, ప్లస్ 1 + 8. సో 2 క్యాన్సల్, 2 1 స్క్వేర్డ్, 1 × 1 1 ప్లస్ 1 + 8 సింప్లిఫికేషన్. 1 + 1 2, 2 + 8 10. therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఆన్సర్ ఏంటి 10 ఆన్సర్. ఇచ్చిన ప్రాబ్లం రాయి బాగా రాయాలి, చివరిలో therefore అని బాగా రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్లో 4th వన్ అయిపోయాయి. నెక్స్ట్ 5th వన్. cos of 5/4 - x, cos of 5/4 - y minus sin of 5/4 - x sin of
pi by 4 is equal to sine of x plus y. Is equal to sine of x plus y. సో ఇచ్చిన ప్రాబ్లం రాసుకోండి. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని చూపించామంటున్నాడు. నేను ఇన్ని అడ్జస్ట్ చేసుకుంటా. ఈజ్ ఈక్వల్ టు అని మీరు ఇలా ఎడమ చేతి వైపు రాసుకొని ఈజ్ ఈక్వల్ టు అని నోట్బుక్లో కుడి చేతి వైపు రాసుకొని ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఇక్కడ ఏ ఉంటే పై బై 4 మైనస్ ఎక్స్ అయితే ఇక్కడ పై బై 4 అంటే ఇది ఏనే, ఇది బి. ఇక్కడ పై బై 4 మైనస్ వై అంటే ఇక్కడ పై బై 4 మైనస్ వై ఉంది. కాస్ ఏ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఒకదానికి ఫార్ములా చూడండి. ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి is equal to ఇది ఫార్ములా. కాస్ ఏ కాస్ బి is equal to cos of a plus b. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్పింటాం మనం. is equal to cos of a plus b. సో ఇది ఇచ్చినాడు, రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినాడు మనకు ఫార్ములాలో. అంటే కాస్ ఏ కాస్ బి మీకు ఎక్స్ వై అని చెప్పింటాం. ఏదైనా అంతే ఎక్స్ వై అని ఉంటాం. మీకు అక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఇది ఏ అనుకున్నా. కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై కాస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై సూత్రం ప్రకారం. దాని ప్రకారము దీని బదులు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి బదులు నేనేం రాసుకోవచ్చు? దీని బదులు కాస్ ఆఫ్ ఏ ఏ అంటే ఏ ఎంత? 5/4 మైనస్ ఎక్స్ ప్లస్ బి బి అంటే ఎంత? 5/4 మైనస్ వై. ఆ సూత్రం ప్రకారం ఇంకా సింప్లిఫికేషనే. కాస్ ఆఫ్ 5/4 మైనస్ ఎక్స్ ప్లస్ బ్రాకెట్ మునుపు ప్లస్ ఉంది. బ్రాకెట్ రిమూవ్ చేసిన బ్రాకెట్లోని టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ కావు. మైనస్ ఉంటే బ్రాకెట్ మునుపు బ్రాకెట్ రిమూవ్ చేస్తే బ్రాకెట్లో ఉండే టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంటే అది లేదు కాబట్టి ప్లస్ ఉంటే ప్రాబ్లం లేదు. అదేం చేయదు. మనం మైనస్ ఉంటే దొంగలి దెబ్బ కొడుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ అవుతుంది. +5/4 +5 ప్లస్ ఇంటూ మైనస్ గుర్తులు మారదోడు. ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్. ప్లస్ బ్రాకెట్ ఇంకూ ప్లస్ ఉన్నా బ్రాకెట్ రిమూవ్ చేసినా కూడా బ్రాకెట్లోని పదాల గుర్తులు మారవు. కాస్ ఆఫ్ 5/4 చూడండి. 5/4 ఈడొక 5/4 ఉంది, ఈడొక 5/4 ఉంది. ఎన్ని అయితే ఈడ ఒకటి 1 + 1 2π/4 ఉంది. ఈడొక 5/4 ఈడొక 5/4 అంటే 2π/4 మైనస్ ఏం మిగిలా? ఈ రెండు పోతే మైనస్ ఎక్స్ మైనస్ వై. సెకండ్ టర్మ్లో మైనస్ ఎక్స్ మిగిలా, ఫోర్త్ టర్మ్లో మైనస్ వై మిగిలా. ఈ రెండు కలిపి ఈడొకటి 2 π/4 అవుతాయి. ఇది ఈక్వల్ టు కాస్ ఆఫ్. సో ఇది 2 1s 2 2s పోతుంది. 2తో డివైడ్ చేస్తే 2 1 2 పోతుంది చూడండి. అంటే π/2 మైనస్. ఈ రెండింటి నుంచి కూడా మైనస్ కామన్ దిగండి. ఏదైనా కొన్ని టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీస్తున్నావు అంటే, ఉమ్మడిగా బయటపడేస్తున్నావు అంటే, అప్పుడు ఈ టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. బ్రాకెట్వి మైనస్ని ఎప్పుడైతే కామన్ తీసుకున్నావో నువ్వు టర్మ్స్ నుంచి మైనస్ రాసి బ్రాకెట్ పడగొట్టి ఆ టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ చేసి రాయి. మైనస్ ఉంటే ప్లస్ రాయి, మైనస్ ఉంటే ప్లస్ రాయి. అర్థమైందా? ఎప్పుడైనా నువ్వు టర్మ్స్ నుంచి మైనస్ని కామన్ తీస్తున్నావు అంటే మైనస్ రాయి, ముందు బ్రాకెట్ పడగొట్టి ఆ టర్మ్స్ యొక్క సైన్స్ ఏమున్నాయి చేంజ్ చేయి. మైనస్ ఉంటే ప్లస్ రాయి, ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక టర్మ్ ఉంటే ప్లస్ ఉంది అనుకో, మైనస్ రాయి. గుర్తు చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 5/2. ఇది రేడియన్స్ డిగ్రీల లెక్క మార్చుకో.
5/2 అంటే 180 డిగ్రీస్. 5 బదులు 180 డిగ్రీస్ రాస్తే 180 డిగ్రీస్ బై 2 అంటే 290. ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా నేను. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సిన్స్ 5 radians is equal to 180 degrees. సో తెలుగు మీడియం వాళ్ళు సిన్స్ 5 రేడియన్లు 5 రేడియన్లు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో కాస్ 90 డిగ్రీస్ ఇదంతా తీటా అనుకో. 90 డిగ్రీస్ మైనస్ తీటా ఎటువంటి కోణం? బేస్ కోణం. బేస్ కోణం వచ్చినప్పుడు కాస్కి ఏమొస్తుంది? రేషియో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. బేస్ కోణం కాబట్టి 90 డిగ్రీస్ మైనస్ తీటా అనేది ఏ పాదంలో ఉంటుంది? మొదటి పాదంలో. మొదటి పాదంలో అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కూడా ధనాత్మకమే. ధర్మసత్రం అందరూ ఒకటే. అంటే కాస్ రేషియో కూడా అన్ని ధనాత్మకమే అయినప్పుడు ఇంకా కాస్ కూడా ధనాత్మకమే. అంటే కాస్కి ఏమొస్తుంది? మొదటి పాదంలో గుర్తు ప్లస్ వస్తుంది. ఆ వచ్చే ప్లస్ తీసుకొచ్చి దీనికి తగిలించు. ప్లస్ కాబట్టి రాయము. దేర్ఫోర్ ఇచ్చిన ప్రాబ్లం రాసి కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇచ్చిన ప్రాబ్లం బాగా రాయాలి. చివరిలో రాయాలి, మీరు మర్చిపోకూడదు, రాయాలి. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్రాబ్లం. Sixth one. Tan of 5/4 plus x by tan of 5/4 minus x is equal to 1 plus tan x by 1 minus tan x whole square. Tan of 5/4 plus x by tan of 5/4 minus x is equal to 1 plus tan x by 1 minus tan x whole square. చూపించమంటున్నా, రాసుకోండి. ఎడమ చేతి వైపు తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఎడమ చేతి వైపు రాసుకోం. ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటూ ఉండి. గోడ స్థలం నేను కూడా ఇక్కడ రాసుకుంటా. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. 5/4 ఏ అనుకో, ఇది బి అనుకో. tan of a plus b by tan of a plus b ఫార్ములా. tan of x plus y అనుకో. tan of tan x plus tan y by 1 minus tan x tan y ఫార్ములా. ఇది ఏ బి అనుకుంటున్నాను నేను. ఆడ ఎక్స్ అనుకున్నాయి కాబట్టి ఏ బిలోనే అనుకుంటున్నా. tan of a plus b. tan a అంటే tan 5/4 ప్లస్ tan b tan y tan b అంటే ఎంత ఉంది? x బై tan 5 రాసుకోవాలి. డివైడ్ tan of tan a ప్లస్ tan b బై 1 minus tan a into tan b. దాని సూత్రం ప్రకారం tan of a plus b సూత్రం ప్రకారం tan a plus tan b by 1 minus tan a tan b. 1 tan a అంటే tan a బదులు 5/4 ఉంది. tan a ప్లస్ tan b బదులు x ఉంది. tan x. ఇది అనుకో, కన్ఫ్యూజన్. tan a tan b a b.
ఏదైనా కానీ ఆ ఏబీలు ఉండని, ఎక్స్వైలు ఉండని, ఆల్ఫా బీటాలు ఉండని, ఏమన్నా ఉండని అదే సూత్రమే. దాని ప్రకారం 1 మైనస్ tan ఏ అంటే 5/4 ఇంటూ tan బి tan ఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు అనేది ఇటు హోల్ డివైడెడ్ బై బాగా ఎదురుగా రావాలి, ఇట్లా ఎదురుగా రావాలి హోల్ డివైడెడ్ బై అనేది. ఇది కూడా అంతే, tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a minus tan b by 1 plus tan a tan b. Formula tan of a minus b is equal to tan a minus tan b by 1 plus tan a into tan b. దాని ప్రకారం tan of a minus b tan a అంటే tan 5/4, a బదులు 5/4 ఉంది, మైనస్ tan b x ఉంది, b బదులు by 1 plus tan a అంటే 5/4, tan 5/4 tan b అంటే b బదులు x, tan 5/4 అంటే tan రేడియన్స్ డిగ్రీల లెక్క మార్చుకో, పై రేడియన్స్ అంటే 180 degrees బై 445 అంటే tan 45 అవుతుంది. అది నేను డైరెక్ట్ రాసినాను, tan 5/4 అనేది డైరెక్ట్ రాసిన, చూడండి అంటే ఇది పక్కన రాసిన tan 180 degrees బై 4, 180ని 4తో డివైడ్ చేస్తే 45 వస్తుంది, అంటే tan 45 వస్తుంది. ఓకే, నేను డైరెక్ట్గానే రాసిన, అంటే tan 5/4 మీన్స్ tan 45 degrees. సింప్లిఫికేషన్ చేస్తే వస్తుంది, డైరెక్ట్ వేసిన ప్లస్ tan x బై 1 మైనస్ tan 5/4 అంటే ఏమొస్తుంది tan 45, tan 5/4 మీన్స్ tan 45. మీరు అది తెలియకపోతే పక్కన రాసుకుంటూ ఉండాలి, ఇట్లా సింప్లిఫికేషన్స్ నేను రాసినప్పుడు ఇలా 5 బదులు 180 రాసిన, రేడియన్స్లో డిగ్రీలో కన్వర్ట్ చేసిన, బై 4 వేస్తే సింప్లిఫికేషన్ చేస్తే ఇది 445 tan 45 వచ్చింది. బై 5/4 అంటే tan 45 ఇంటూ tan x హోల్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు ఎదురుగా ఉండాలి బాగా. ఇది కూడా అంతే, tan 5/4 అంటే 45 degrees మైనస్ tan x బై 1 ప్లస్ tan 45 degrees into tan x, that is equal tan 45 degrees value చెప్పినాం మనం 1, tan 45 degrees value 1 plus tan x by 1 minus tan 45 1 into tan x, 1 into tan x whole divided by here as tan 45 1 minus tan x by 1 plus tan 45 1 into tan x, ఇది whole divided by 1 plus tan x by 1 minus 1 into tan x whole divided by 1 minus tan x by 1 plus 1 into tan x. ఇది చూడండి, ఇక్కడ ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం చేత, ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం చేత భాగిస్తున్నాం. a/b హోల్ డివైడెడ్ బై c/d మీన్స్ ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం చేత భాగించేటప్పుడు లవంలో ఉండే భిన్నం అట్లే వస్తుంది, అంటే a/b హోల్ డివైడెడ్ బై ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఈ హారంలో ఉండే భిన్నం తలక్రిందులు వేస్తుంది, c/d ఏమవుతుంది, d/c. లవంలో భిన్నం ఉండని, లేకపోతే పూర్ణాంకం ఉండని, లేకపోతే ఇంటీజర్ ఉండని, ఏమన్నా ఉండని లేండి, అది అట్లే వస్తుంది. ఈ హారంలో ఉండే భిన్నము తలక్రిందులు అవుతుంది, ఇంటూ ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. హారంలో ఉండే భిన్నం తలక్రిందులు అవుతుంది. దాని ప్రకారం ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకోండి. a/b ఇది ఇట్లే రాసినామా, లవంలో ఉండే న్యూమరేటర్లో ఉండే ఈ భిన్నాన్ని ఇట్లే రాసినాం, అంటే 1 plus tan x by 1 minus tan x. ఈ హోల్ డివైడెడ్ బై ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఈ హారంలో ఉండే భిన్నము తలక్రిందులు అవుతుంది. 1 plus tan x by 1 minus tan x, 1 plus tan x by 1 minus tan x. ఇక్కడ చూడండి,
1 plus tan x into 1 plus tan x. ఈడ 1 plus tan x ఏ, ఈడ 1 plus tan x ఏ. 1 అంటే ఇది ఎంత ఏ అనుకో, ఇది ఏ, ఇది బి అనుకో. 1 ఏ అనుకో, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఏ 1 ఏ అనుకో, tan x బి అనుకో. ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ ప్లస్ బి. ఈడ కూడా ఇది కూడా ఏనే, ఈడ ఏ ఉంటే ఈడ ఏనే ఉంది, ఈడ 1 ఉంటే ఈడ 1 అనే, tan x ఉంటే ఈడ tan x ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది, పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. ఏ ప్లస్ బి బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్, పవర్స్ని యాడ్ చేయమంటాడు. 1 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే 1 plus tan x పవర్ ఎంత ఉన్నట్లు, హోల్ పవర్ ఉన్నట్లు, 1 ఉన్నట్లు, ఇక్కడ 1 ఉన్నట్లు. బేసెస్ ఈక్వల్, 1 plus tan x, 1 plus tan x, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్, పవర్స్ని యాడ్ చేయి. 1 plus tan x హోల్ స్క్వేర్ బై 1 minus tan x ఇంటూ 1 minus tan x. ఈడ కూడా అంతే, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. 1 minus tan x న్యూమరేటర్లో ఏ విధంగా చేసినామో డినామినేటర్లో కూడా అదే విధంగా, కాకపోతే ఆడ మైనస్ ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఆడ కూడా బేసిస్ ఈక్వలే, పవర్స్ని యాడ్ చేయి. మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ న్యూమరేటర్కు స్క్వేర్ ఉంది, డినామినేటర్కు స్క్వేర్ ఉంది. న్యూమరేటర్కు సపరేట్గా స్క్వేర్ ఉంది, డినామినేటర్కు సపరేట్గా స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ కూడా కొట్టు, మనం రెండింటికి ఒకటే రాసుకుంటాం. న్యూమరేటర్కు డినామినేటర్ కలిపి ఒకటే రాసుకున్నాను నేను, విడివిడిగా ఉన్నాయాడా, ఈ రెండింటికి కలిపి ఒకటే రాసుకున్నాం. మళ్ళీ విడదీస్తే న్యూమరేటర్కు ఈ హోల్ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. అంతే. అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. 1 plus tan x బై 1 minus tan x హోల్ స్క్వేర్. అంతేనా ఆన్సర్? అంతే. 1 ప్లస్ అంతేనా, 1 plus tan x బై 1 minus tan x హోల్ స్క్వేర్ వచ్చింది. therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఇది రాయండి. ఆన్సర్ వచ్చిన మనకు సమాధానం రాయండి. బాగా రాయాలి అది చివరిలో. నెక్స్ట్ నెక్స్ట్ సెవెంత్ వన్, సెకండ్ రోమన్లో 7th one. Cos of pi plus x, cos of pi plus x into cos of minus x by sin of pi minus x into cos of pi by 2 plus x is equal to cot square x. Cot square x. Cot square x. So ఇచ్చింది రాసుకో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకో. cot square x అని చూపించమంటున్నాడు, ఈ వాల్యూ అంతా చూస్తాం. సో నేను ఇక్కడ కింద రాసుకుంటా పోతా, మీరు అక్కడ రాసుకోండి. సో ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ ఇది రేడియన్స్ ఉంది, డిగ్రీల లెక్క మార్చుకో. రేడియన్స్ పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, 180 degrees ప్లస్ ఎక్స్. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మీరు ఇచ్చిన లెక్క రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు అని అవతల పెట్టుకుంటూ, ఈజ్ ఈక్వల్ టు పెట్టి అవతల రాసుకుంటూ పోండి రైట్ హ్యాండ్ సైడ్. నేను ఇక్కడే రాసుకుంటున్నాను. కాస్ ఆఫ్ మైనస్ థీటా, యాంగిల్లో మైనస్ తగులుకునింది. యాంగిల్లో మైనస్ తగులుకుందంటే అమావాస్య వచ్చినట్లే, దాన్ని తొలగించుకో. ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ రేషియోకు యాంగిల్లో మైనస్ వచ్చినా అది యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు ప్లస్ అయి తగులుకుంటుంది. అమావాస్య తగులుకోదు కాస్కు సీకెంట్కు.
పూర్తిగా తొలగిపోతుంది యాంగిల్లో మైనస్ ఉన్నా కూడా. మిగతా రేషియోస్కు యాంగిల్లో మైనస్ ఉంటే రేషియోకు తగులుకుంటుంది అమావాస్య, అయినా మనకు ఇబ్బంది లేదు, రేషియోకు తగులుకునే ప్రాబ్లం చేసుకోవచ్చు. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, అంటే కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఫార్ములా వాడినాము అంతే. బై సైన్ ఆఫ్ ఇది కూడా అంతే 180 degrees మైనస్ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఆఫ్ పై బై 2 అంటే 180 degrees బై 2 ప్లస్ ఎక్స్, పై రేడియన్స్ అంటే 180 degrees బై 2. అది ఇక్కడ చూడండి 180 degrees ప్లస్ థీటా డైరెక్ట్ చేస్తామా, ఇది 180 degrees బై 2 అంటే 290s పక్కన వద్దు. 5 బై 2 ఈజ్ ఈక్వల్ 5 బదులు 180 degrees బై 2 దట్ ఈజ్ ఈక్వల్ 90 degrees 290s పోతుంది. అంటే డైరెక్ట్ చేస్తా, ఇంకొక స్టెప్ తగ్గుతుంది మనకు. కాస్ ఆఫ్ 90 degrees ప్లస్ ఎక్స్, పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 190 degrees, 5 బై 2 ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. బోత్ సైడ్స్ మనం డివైడ్ చేసి 2తో 180 degrees బై 2 290s, 5 బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 180 degrees ప్లస్ థీటా అనేది ఎటువంటి కోణము, ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు కాస్ట్కు కాస్టే వస్తుంది, కాస్ట్కు కాసే వస్తుంది. కాస్ 180 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. 180 ప్లస్ ఎక్స్ అనేది ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రాంట్లో మూడవ పాదంలో ఉంటుంది 180 ప్లస్ థీటా అనే కోణం. మూడవ పాదంలో కాస్కు గుర్తు ఏమొస్తుంది, కాస్కు టాన్ కాట్ మాత్రమే ధనాత్మకం మూడవ పాదంలో, మిగిలినవన్నీ రుణాత్మకం. అంటే కాస్ మూడవ పాదంలో రుణాత్మకం నెగిటివ్ ఉంది, అంటే ఆ వచ్చే నెగిటివ్ దీన్ని తగిలించు సైన్. నెక్స్ట్ ఇక్కడ కాస్ ఎక్స్ బై ఇది కూడా 180 మైనస్ ఎక్స్ అనేది ఈవెన్ యాంగిల్ సరికోణం. సరికోణం వచ్చినప్పుడు సైన్కి ఏమొస్తుంది, సైనే వస్తుంది, రేషియో మారదు. సైన్ ఆఫ్ 180 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. 180 మైనస్ ఎక్స్ అనేది ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది, యాంగిల్ ఈ కోణము రెండవ పాదంలో ఉంటుంది. రెండవ పాదంలో సైన్కు గుర్తు ఏమొస్తుంది, సైన్ రేషియోకు ప్లస్. సైన్ కొస్కెంట్లో రెండవ పాదంలో ధనాత్మకం కాబట్టి సైన్ పాజిటివ్ ప్లస్ వస్తుంది. ఆ వచ్చే ప్లస్ దీనికి తగిలించు ప్లస్ కాబట్టి రాయ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ 90 ప్లస్ ఎక్స్. 90 ప్లస్ ఎక్స్ అనే బేసిక్ కోణం ఆడ్ యాంగిల్. ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు కాస్కి ఏం సైన్ వస్తుంది, ఏ రేషియో వస్తుంది, ఏ నిష్పత్తి వస్తుంది, కాస్కు సైన్ సైన్ ఎక్స్. 90 degrees ప్లస్ థీటా అనేది ఏ పాదంలో ఉంటుంది, కోణము రెండవ పాదం. రెండవ పాదంలో కాస్కు గుర్తేమొస్తుంది, మైనస్. ఆ వచ్చే మైనస్ దీనికి తగిలించు, రెండవ పాద కోణం కాబట్టి ఇది 90 degrees ప్లస్ ఎక్స్ అనేది రెండవ పాదంలో కాస్ అనేది రుణాత్మకమవుతుంది. ఓన్లీ సైన్ అండ్ కొసెకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్. ద రిమైనింగ్ రేషియోస్ ఆర్ ద రిమైనింగ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఆర్ నెగటివ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్. దట్స్ వై కాస్ రేషియో ఈజ్ నెగటివ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్. ఆ వచ్చే మైనస్ దీనికి తగిలించు. సో ఏదైనా 2 టర్మ్స్ను మల్టిప్లై చేసేటప్పుడు టర్మ్స్ను ముందు గుర్తుల గురించి సైన్స్ను మల్టిప్లై చేయి. మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏం లేకపోతే దీనికి ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ ఎక్స్ను వై అనుకో, వై ఇంటూ వై, వై స్క్వేర్. వైకి పవర్ ఏమున్నట్లు, కాస్ ఎక్స్కి పవర్ ఉన్నట్లు. సేమ్ బేసెస్, మధ్యలో ఇంటూ సైన్ ఉంది, పవర్స్ నాట్ చేయి. 1 + 1 కాస్ స్క్వేర్ ఎక్స్ బై. ఇక్కడ కూడా అంతే, టర్మ్స్ మల్టిప్లై చేసినప్పుడు ముందు సైన్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది కూడా అంతే, ఇది ఇది ఏ అనుకో, ఇది ఏ అనుకో, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 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 క్యాన్సల్. లేకపోతే మైనస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, చిన్న తరగతుల్లో చెప్పింటారు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మాదిరి మైనస్ బై మైనస్ కూడా ప్లస్, మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుందని చిన్న తరగతిలో చెప్పింటారు, అట్లా గుర్తుండే. లేకపోతే మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సర్. కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇంతకుముందు చెప్పిన న్యూమరేటర్కు స్క్వేర్ ఉంది, డినామినేటర్కు స్క్వేర్ ఉంది. నేనేం చేస్తానంటే రెండింటికి కలిపి ఒకే హోల్ స్క్వేర్ వేసుకుంటా, హోల్ స్క్వేర్ వేసుకుంటా. ఏ బై బి హోల్ స్క్వేర్ వేసుకుంటా. దీన్ని విడది మళ్ళీ న్యూమరేటర్కు స్క్వేర్ వస్తుంది, హోల్ స్క్వేర్ కాబట్టి డినామినేటర్కు స్క్వేర్ వస్తుంది. అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా అది,
cot x is equal to cos x by sin x, tan x is equal to sin x by cos x. ఫస్ట్ చెప్పిన ఇవి cos x by sin x is equal to cot x హోల్ స్క్వేర్. ఆ హోల్ స్క్వేర్ తెచ్చి మళ్ళీ రేషియోకి తగ్గించు. ఆ హోల్ స్క్వేర్ తెచ్చి మళ్ళీ రేషియోకి తగిలి, రేషియోకి ఉంటే హోల్ స్క్వేర్ వేసుకో, హోల్ స్క్వేర్ ఉంటే రేషియోకి కూడా వేసుకోవచ్చు. cot square x therefore is equal to ఇచ్చిన ప్రాబ్లం రాసి cot square x. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ చూస్తాం.